గరం మసాలా వేసుకుందామండి. గరం మసాలా ఒక స్పూన్ వేసుకుందాము. ఆయిల్లో మనం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పేస్ట్ మంచిగా వేయించుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పచ్చిగా మరి పేస్ట్ కాకుండా. చింతపులుసు తీసుకొని పోసుకుంటున్నానండి. చేపల పులుసుకి మంచిగా తీసుకొని కొంచెం పసుపు వేసుకోవాలండి. మంచిగా మగ్గిద్ది పసుపు వేసుకుంటే తాలింపు అనేది. ఇప్పుడు చింతపులుసులో ఒక స్పూన్ కారం వేసుకుందాం. ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకుందాం. పులుసులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అప్పటికప్పుడు నూరింది, ఫ్రెష్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంది తాలింపులో వేసుకుంటే. మనం ముందుగానే చేప ముక్కలకైతే పసుపు ఉప్పు మంచి కలిపి పెట్టుకున్నా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టుకున్నా అండి. ఇలా పెట్టుకుంటే మంచి ముక్కకి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పట్టిద్ది. చింతపులుసు పోసుకుందాం. ఇప్పుడైతే తాలింపులో మంచిగా మసాలాలండి. ఇదైతే మసిన తర్వాత చేప ముక్కలు వేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం. పులుసు మంచిగా మస్తుంది. 1 by 1 వేసుకుందాం చిన్నగా. ఇంకటి మసలేటప్పుడు ముక్కలు వేసుకుంటే ముక్క కూడా మంచిగా ఉడికిద్దండి. తాలింపులు వేసుకుంటే ముక్క అంతా పీసుగా ముక్క అంతా చెదిరిపోయిద్ది. అసలు మంచిగా చెదరకుండా మంచిగా ఉంటుంది మనం తినేటప్పుడైతే. ఇలా 1 by 1 మంచిగా వేసుకోవాలి. కారం అయితే 1 స్పూన్ వేసుకుందామండి. ఇందాక పులుసులో 1 స్పూన్ వేసా కదా, ఇప్పుడు ఇట్లా చారు మీద 1 స్పూన్ వేసుకుందాము. సరిపోద్ది 2 స్పూన్లు. ఇప్పుడే మూత పెట్టుకుని మంచి మసాలా వేద్దాం. మెంతి పొడి వేసుకుందామండి చారులో అయితే. ఇప్పుడు చేపల కూరలో మెంతి పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సీక్రెట్ అండి, మంచిది. కొత్తిమీర వేసుకుందామండి కట్ చేసుకొని. ఇలా కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్. కర్రీకి అయితే పెద్ద ప్రాసెస్ కూడా పట్టదు. మంచి చింతపులుసు మసిలినట్టు ముక్కలు వేసుకుని ఉప్పు కారం వేసుకొని కొద్దిగా మెంతి పొడి వేసుకొని కొత్తిమీర వేసుకుంటే కర్రీ ఫినిష్ అయిపోయినట్టే. ఈ కర్రీని మనం ఎలా చేసుకున్నానో చూడండి. వీడియో అయితే మంచిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి ఇంక మరిన్ని కర్రీస్ కోసం. ఓకే బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంది కర్రీ అయితే.